పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు ఈ పరిచర్యలో మీరు మాకు సహాయపడుతూ వచ్చిన విధానము కొరకే మీకు స్తోత్రములు. మా మధ్యలో ఉంచబడిన ప్రభు బలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆరాధనలో భాగంగా ప్రభు బలను సమీపించక మునుపు మీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడుతురండి. నిలబడుతున్నటువంటి మీ దాసుని మీరు కరుణించండి. అయోగ్యుడను ప్రభువా, నిష్ప్రయోజకుడను, మీ సన్నిధి నిలిచి పరిచర్య చేయటకు ఏమాత్రము అర్హత లేనివాడును. మీరు నన్ను కరుణించి మీ కలవరి శిలువ రక్తము చేత మీరు నన్ను కడిగి పవిత్రపరచండి. మీ సిలువ చాటును మరుగుపరుచుకుని మీ ఆత్మపూర్ణిగా చేసి మీరు అభిషేకించి వాడుకునండి. నీవు పలుకలసిన దాన్ని నీకు బోధించింది మీరు సెలవిచ్చిన మాటను మీరు నా పక్షంగా నెరవేర్చండి. మీ దయ చొప్పున మీ పరలోకపు సింహాసనము నుండి మీ స్వరాన్ని మాకు వినిపించండి. దయగలిగిన మా ప్రభువా, నమ్మకమైనటువంటి మా దేవ, వాక్యం యొక్క వెలుగులో మాలో లోపాలను మేము గ్రహించి సరిచేసుకున్నట్లుగా, అలాగే యోగ్యంగా బలలో పాలుపంపులు పొందినట్లుగా మాకు మీ సహాయమును దయచేయమని మీ కృప కలిగిన హస్తములకు అప్పగించుకుంటూ దేవ మిమ్మునే స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి రాసులు మొదటి గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. రాసులు మొదటి గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా యెడల యథార్థము కాకపోయెను. మనం చదువుకుంటూ వచ్చిన ఈ వాక్య భాగములో దావీదు హృదయము అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. హృదయము అనే మాట ఇక్కడ వ్రాయబడి ఉంది. పరిశుద్ధ గ్రంథములో యేసు ప్రభువారు హృదయాన్ని గూర్చి చెప్పినటువంటి ఒక మాటను మనము గమనించవచ్చు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని యేసు ప్రభువారు చెప్తూ వచ్చాడు. గమనించండి, ఎవరి హృదయం అయితే శుద్ధి చేయబడుతుందో వారు పరలోక రాజ్యములో ప్రవేశించి ఆ ప్రభును చూచే భాగ్యాన్ని పొందుకుంటారని వాక్యము తెలియపరుస్తూ ఉంది. మనుషుని యొక్క హృదయము శుద్ధి చేయబడాలి. మనుషుని యొక్క హృదయాన్ని గురించి వాక్యం ఏం చెప్తుంది అంటే, హృదయము అపవిత్రతతో నిండి ఉన్నది అని వాక్యము తెలియపరుస్తూ ఉంది. అలాగే మనుషుల యొక్క హృదయముల్లో చెడుతనం ఉంది అని వాక్యములో వ్రాయబడి ఉంది. అంతేకాదు మనుషుల యొక్క హృదయాల్లో పాపములు ఉన్నాయని వాక్యము తెలియపరుస్తూ ఉంది. గమనించండి, మనుషుల యొక్క హృదయములు అపవిత్రపరచబడి చెడుతనముతో పాపముతో నిండి ఉన్నాయి. ఇలాంటి మనుషుల యొక్క హృదయాలు శుద్ధి చేయబడాలి. మనుషుల యొక్క హృదయాలను శుద్ధి చేసేదాని కొరకే ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకములో ఆయనకున్న మహిమను వదులుకుని ఈ లోకానికి వచ్చాడు. కలువరి శిలువలో తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించి తన ప్రాణం అర్పించాడు. సమాధి చేయబడి తిరిగి లేచిన వాడుగా ఉన్నాడు. తిరిగి లేచి అనేకులు కనబడి అనేకులు చూస్తుండగా పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళిన ప్రభు తిరిగి మరలా రాబోతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు
ఆ కలవరి శిలువలో చిందించిన రక్తము ద్వారా ప్రతి మానవుని యొక్క హృదయములో ఉన్న చెడుతనము తొలగిపోతుంది. ప్రతి మానవుని యొక్క హృదయము శుద్ధి చేయబడుతుంది. ఎవరైతే హృదయపూర్వకంగా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి, ప్రభు నేను పాపిని, నా హృదయము చెడుతనముతో, అపవిత్రతతో, దోషముతో నిండి ఉంది, ప్రభువా నీ రక్తము చేత నన్ను కడిగి నా హృదయాన్ని శుద్ధి చేయమని ప్రభుని అడుగుతారో, యేసు ప్రభు నమ్మదగిన నీతిమంతుడు గనక తన రక్తం ద్వారా వారి యొక్క హృదయాన్ని కడుగుతాడు, వారి యొక్క హృదయాన్ని శుద్ధి చేస్తాడు. ఇలా ఎవరి హృదయం అయితే శుద్ధి చేయబడుతుందో వారికి ఈ లోకములో నిజమైన శాంతి, సంతోషం అనుగ్రహించబడుతుంది. వారు ఎల్లప్పుడూ సంతోషం ఉండి పరలోకానికి వారసులుగా చేయబడతారు. ఎవరి హృదయం అయితే శుద్ధి చేయబడకుండా మరి పాపంతో నిండి ఎవరైతే ఆ విధంగా కొనసాగుతారో అలాంటి వారు పరలోకం చేరుకోలేరు, కానీ అలాంటి వారు పాతాళానికి వెళ్ళిపోతారని వాక్యం తెలియపరుస్తూ ఉంది. పాతాళంలో ఎప్పుడు బాధ ఉంటుంది. గమనించండి, ఎల్లప్పుడూ బాధ ఉండే ఆ పాతాళం తప్పించుకుని ఎల్లప్పుడూ సంతోషం ఉండి పరలోకానికి వారసులుగా చేయబడాలంటే ఈ భూమి మీద బ్రతికున్నప్పుడే యేసుప్రభు నమ్ముకొని మరి యేసుప్రభు రక్తం ద్వారా హృదయంలో ఉన్న పాపాన్ని తొలగించుకొని మరి హృదయ శుద్ధి కలిగినటువంటి వారుగా చేయబడాలని వాక్యం తెలియపరుస్తూ ఉంది. కాబట్టి ఎవరైతే ఇంకా ప్రభును పూర్తిగా అంగీకరించకుండా ఉన్నారో వారు ఇప్పుడైనా మరి ఈ విధంగా ప్రభుని అంగీకరించి ప్రభు కొరకు జీవించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో ప్రభు ప్రజలంగా మనం ఎలాగూ జీవించాలో పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని విషయాలను మనం చూద్దాం. రాజులు మొదటి గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనాన్ని మనము చదువుకుంటూ వచ్చాము. ఈ వచనములో 3వ లైన్లో దావీదు హృదయం వలె అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి 2 విషయాలను మనం చూద్దాం. ఆ 2 విషయాలు ఏంటంటే, మొదటిది దావీదు హృదయం వలె, రెండవది దావీదు వలె. దావీదు వలె అంటే అక్కడ ఆ మాటను ఎట్లా మనము చెప్పుకోవచ్చు అంటే దావీదు ప్రవర్తన వలె అని మనం చెప్పుకోవచ్చు. గమనించండి, దావీదు హృదయం వలె, దావీదు ప్రవర్తన వలె, ఈ 2 మాటలను గురించి ఈ సమయంలో మనము ధ్యానం చేద్దాం. మొదటిగా దావీదు హృదయం వలె అనే మాటను మనం చూద్దాం. రాజులు మొదటి గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనములో మనం చూస్తున్నాం. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. ఇక్కడ సొలొమోను గురించి వ్రాయబడి ఉంది. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు ఏం చేశారంటే అతని హృదయాన్ని త్రిప్పివేశారు. ఇతర దేవతల తట్టు త్రిప్పినట్లుగా వాక్యంలో రాయబడింది. మరి అంతేకాదు, అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయేను అని ఇక్కడ వ్రాయబడ్డట్లు మనము చూస్తూ ఉంటున్నాం. సొలొమోను యొక్క మరి స్థితి ఏ రీతిగా ఉందో ఇక్కడ వ్రాయబడి ఉంది. దావీదు హృదయం వలె సొలొమోను యొక్క హృదయము లేదు అనే విషయము ఈ వచనములు రాయబడ్డట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. పరిశుద్ధ గ్రంథములు మనం చూడవచ్చు. మరి ఈ యొక్క సొలొమోను ఇశ్రాయేలీలను 40 సంవత్సరాలు పరిపాలన చేస్తూ వచ్చిన వాడుగా ఉన్నాడు. మరి ఈ యొక్క సొలొమోను ఎలాంటి స్థితికి చివరిలో దిగజారిపోయాడు అంటే మనం చూస్తున్నాం. దావీదు హృదయం వలె సొలొమోను హృదయము లేదు అనే మాటను ఇక్కడ దావీదు హృదయం వలె అనే మాట
వ్రాయబడ్డట్లు మనం గమనిస్తున్నాం. దావీదు హృదయం వలె సొలొమోను హృదయం లేదు అని వాక్యం తెలియపరుస్తూ ఉంది. దావీదు హృదయం ఎలా ఉంది అనే విషయాన్ని మనము పరిశీలన చేయాలి. దావీదు హృదయము ఎలా ఉంది గమనించండి. దావీదు హృదయము ఎలాంటిది అంటే ఇదే వచనంలో ఒక విషయాన్ని మనం చూస్తున్నాం. దావీదు హృదయము ఎలాంటిది అంటే యథార్థమైనది. దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయినని చెప్పి ఇక్కడ రాయబడింది. అంటే దావీదు హృదయం ఎలా ఉంది? యథార్థముగా ఉంది. మరి ఇదే సంగతిని రాజుల మొదటి గ్రంథములో 15వ అధ్యాయము 3వ వచనములో కూడా మనము గమనించవచ్చు. ఆ వచనంలో కూడా దావీదు హృదయము యథార్థముగా ఉన్నట్లు వ్రాయబడి ఉంది. గమనించండి, దావీదు హృదయం ఎలా ఉంది అంటే యథార్థముగా ఉంది. పరిశుద్ధ గ్రంథములో మనము పరిశీలించవచ్చు. దావీదు పాపము చేసిన పాపాన్ని యథార్థంగా ఒప్పుకుంటూ వచ్చాడు. సమూయేలు 2వ గ్రంథములో 24వ అధ్యాయము 17వ వచనములో ఆ విషయాన్ని మనము గమనించవచ్చు. ఏమన్నా అంటే పాపం చేసిన వాడను నేనే, దుర్మార్గంగా ప్రవర్తించిన వాడను నేనే అంటా ఉన్నాడు. జనులను లెక్కించి తాను పాపం చేసినటువంటి వాడుగా ఉన్నాడు. దాని ద్వారా ఎంతో నష్టము కలుగుతూ వచ్చింది. ఆ పరిస్థితుల్లో దావీదు ఏం చేస్తూ ఉన్నాడంటే దేవుని సన్నిధిలో యథార్థంగా నేను పాపం చేశానని చెప్పి ఒప్పుకుంటా వచ్చాడు. పాపం చేసిన వాడు నేనే అని ఒప్పుకుంటా వచ్చాడు. గమనించండి, మరి యథార్థముగా తాను చేసిన పాపాన్ని ఒప్పుకున్నవాడుగా దావీదు ఉన్నట్లు మనము చూస్తూ ఉంటున్నాం. అలాగే సౌలు జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే సౌలు జీవితంలో మరి యథార్థత అనేది లేనివాడుగా తానున్నట్లు మనకు అర్థమవుతుంది. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు అమాలేకుల మీదకి పోయి వారిని వారు కలిగిన సమస్త నిర్మూలన చేయమని చెప్పి దేవుడు సమూయేలు ద్వారా ఆజ్ఞాపించిన వాడుగా ఉన్నాడు. మరి సౌలు తన సైన్యంతో కూడా వెళ్ళి మరి అమాలేకు నిర్మూలన చేస్తూ వచ్చాడు. అయితే వారికి కలిగిన పశువుల్లో బలమైనటువంటి వాటిని చంపకుండా అలాగే ఉంచాడు. దేవుడు నిర్మూలన చేయమని చెప్పాడు, కానీ నిర్మూలన చేయలేదు. చూడండి, ఈ కార్యాన్ని సౌలు జనులు కూడి చేశారని చెప్పి అధ్యాయం రాయబడింది. ఆ కార్యం చేసింది ఎవరంటే సౌలు జనులు కలిసి చేశారు. ఆ తర్వాత సమూయేలు అక్కడికి వచ్చినప్పుడు మరి సమూయేలుతో ఏం చెప్పాడంటే జనులే వీటిని ఉండనిచ్చారు అని చెప్తా వచ్చాడు. గమనించండి, మరి వీటిని చంపకుండా ఎందుకు ఉంచారు అని చెప్పి సమూయేలు అడిగినప్పుడు సౌలు ఏమంటున్నా అంటే జనులే వీటిని ఉండనిచ్చారు అని చెప్పి చెప్తా ఉన్నాడు. నేను జనులు కలిసి చేసామని చెప్పి యథార్థంగా చెప్పట్లా. ఎలా చెప్తున్నా అంటే మరి తన మీద చెప్పుకోకుండా జనులే చేశారని చెప్పి చెప్తా వచ్చాడు. మరి ఈ సంగతి మనకేం చూపిస్తుందంటే సౌల్లో యథార్థత అనేది లేదు అనే విషయం మనకు చూపిస్తూ ఉంది. దావీదైతే తాను పాపం చేశాడు, చేసిన పాపాన్ని యథార్థంగా ఒప్పుకున్నాడు దేవుని సన్నిధిలో. సౌలైతే మరి పాపం చేసిన పాపాన్ని యథార్థంగా ఒప్పుకోలేదు. దావీదు జీవితంలో యథార్థముగా తన పాపను ఒప్పుకున్నాడు గనక ఆశీర్వదించబడ్డాడు. సౌలు యథార్థతను కోల్పోయిన స్థితిలో ఉన్నాడు గనక తనెంతో నష్టపోతా వచ్చాడు. గమనించండి, దావీదు యొక్క హృదయము ఎలాంటిది అంటే మరి మనం చూస్తున్నాం, దావీదు యొక్క హృదయము యథార్థమైనది. దావీదు హృదయం ఎలాంటిది? యథార్థమైనది. అలాగే దావీదు హృదయాన్ని గురించి పరిశుద్ధ గ్రంథంలో ఇంకా కొన్ని మాటలు రాయబడ్డాయి. చూడండి, కీర్తన
28:7. కీర్తన 28:7. యెహోవా నా ఆశ్రయము, నా కేడెము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచిన గనక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయం ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయన స్తుతించుచున్నాను. ఈ 28వ కీర్తన దావీదు కీర్తన. ఈ కీర్తనలో దావీదు ఏమంటున్నాడు 7వ వచనంలో అంటే, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను అంటున్నాడు. గమనించండి, దావీదు యొక్క హృదయం ఎలాంటిది అంటే దేవుని యందు నమ్మిక కలిగిన హృదయము. ఎలాంటి హృదయము? దేవుని యందు నమ్మిక కలిగిన హృదయము. వాక్యములో 26వ కీర్తన 1వ వచనంలో మనం చూస్తున్నాం. తను అంటున్నాడు, ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను అని. గమనించండి, దావీదు ఏమాత్రం సందేహించకుండా పూర్ణ హృదయముతో దేవుని యందు నమ్మిక ఉంచిన వాడుగా ఉన్నాడు. దావీదు యొక్క హృదయము దేవుని యందు పూర్తి నమ్మిక కలిగిన హృదయముగా ఉంది. మన జీవితంలో మరి దావీదు ఎలాంటి హృదయాన్ని కలిగి ఉన్నాడో అలాంటి హృదయాన్ని మనం కూడా కలిగి ఉండాలి. పిల్లలు, మన జీవితంలో పూర్తిగా దేవుని యందు నమ్మిక కలిగిన హృదయాన్ని మనం కలిగి ఉన్నామా? ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలి. చాలాసార్లు ప్రభు ప్రజలుగా పిలువబడుతూ దేవుని యందు పూర్తి నమ్మిక ఉంచకుండానే కొనసాగే వాళ్ళు ఉంటా ఉన్నారు. కొంతమంది మరి వారి పిల్లలు క్షేమముగా ఉండాలని చెప్పి దేవునికి ఒక పక్క ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రభువా, నన్ను నా కుటుంబాన్ని భద్రపరచు, కాపాడని చెప్పి దేవునికి ప్రార్థనలు చేస్తారు. అదే సమయంలో వాళ్ళు ఏం చేస్తారంటే మరి పిల్లలకి కొన్ని దారాలు కడతా ఉంటారు. కాళ్ళకి చేతులకి మొలలో కొన్ని దారాలు కడతా ఉంటారు. గమనించండి, దారాలు ఎందుకు కడతా ఉన్నారు? వాళ్ళు నల్ల దారాలు, ఎర్ర దారాలు కడతా ఉంటారు కదా. ఎందుకు కడతా ఉన్నారు? ఈ దారాలు కాపాడతాయని. అంటే ఇక్కడ మరి వారి యొక్క జీవితం ఎలా ఉందంటే 2 విధాలుగా ఉంది. దేవుని మీద మరి నమ్మకం అనేది కొంత ఉంది, అలాగే దారాల మీద కూడా వాళ్ళకి నమ్మకం ఉంది. పూర్తిగా దేవుని మీద నమ్మకం ఉన్నప్పుడు మరి వారు కానీ వారి పిల్లలకు కానీ దారాలు కట్టరు. వారికి దేవుని మీద పూర్తిగా నమ్మకం లేదు కనుక ఏం చేస్తారంటే మరి ఒక పక్క దేవునికి ప్రార్థన చేసుకుంటారు, అలాగే మరో పక్క దారాలను కూడా మరి కట్టుకొని వాటి మీద నమ్మిక ఉంచుతారు. గమనించండి, విశ్వాసులుగా పిలువబడుతూ దేవుని బిడ్డలుగా పిలువబడుతూ మరి దారాల మీద నమ్మకం పెట్టుకోవడం అనేది చాలా విచారకరమైన సంగతి. దేవుడు నన్ను కాపాడుతాడు, దేవుడు నా పిల్లలను కాపాడుతాడని చెప్పి మరి దేవునికి ప్రతిదినం మొరపెట్టుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. దేవుడు కాపాడుతాడనే నమ్మికతో మరి దేవునికి మొరపెట్టుకోవాలి. దారాలను కట్టుకునే విధానాన్ని ఏం చేయాలంటే విడిచిపెట్టాలి. అలాగే కొంతమంది మరి ఏ విధంగా ఉంటారంటే ఏదైనా పని మీద బయటికి వెళ్ళే సమయంలో ప్రార్థన చేసుకుని బయలుదేరుతారు. అట్లా బయలుదేరిన వాళ్ళు ఏం చేస్తారంటే భార్యనో పిల్లలనో ఇంట్లో ఉన్న వారిని ఎవరినో ఎదురు రమ్మంటారు. వాళ్ళు ఎదురొస్తే వీరు బయలుదేరి వెళ్తారన్నమాట. అంటే ఇక్కడ 2 చేస్తున్నారు. ఒక పక్క దేవునికి ప్రార్థన చేస్తున్నారు, ఒక పక్క ఏమో ఇలాంటి పద్ధతులను ఆచరిస్తూ ఉంటున్నారు. అంటే ఇలాంటి కార్యాలు చేసేవారు పూర్తిగా దేవుని మీద నమ్మిక ఉంచిన వారు కాదు. పూర్తి నమ్మిక దేవుని మీద వారికి లేదు. దేవుని మీద ఏదో కొంత నమ్మిక ఉంది, మరి మనుషుల మీద నమ్మిక కూడా వారు ఉంచుతూ ఉన్నారు. భార్య ఎదురొస్తే నాకు శుభం కలిగిద్ది,
నా కూతురు నా కొడుకు ఎదురొస్తే, నా మనవడు మనవరాలు ఎదురొస్తే నేను ఏ కార్యం కొరకైతే వెళ్తున్నానో ఆ కార్యం సఫలమవుతుంది అనే నమ్మిక వారిలో ఉంటా ఉంది. గమనించండి, మరి ఇలాంటి విధానాలు దేవుని బిడలు ఏమాత్రం కూడా అనుసరించకూడదు. పూర్తిగా దేవుని మీదనే ఆధారపడాలి. కొంతమంది మరి ఇల్లు కట్టుకోవడానికి ఆరంభించే సమయంలో, అంటే పునాది వేసే సమయంలో ఏం చేస్తారంటే దైవ సేవకుని పిలిపించి ప్రార్థన చేపిస్తారు. చేపించిన తర్వాత ఏం చేస్తారంటే ఆచారాలన్నీ ఆచరిస్తూ ఉంటారు. అక్కడ ఏముంటాయంటే పసుపు ఉంటుంది, కుంకుమ ఉంటుంది, మరి తర్వాత తమలపాకులు ఉంటాయి, అరటికాయలు ఉంటాయి, కొబ్బరికాయలు ఉంటాయి. ఆ కొబ్బరికాయలు కొట్టడము, మరి ఇట్లా అనేకమైన కార్యాలు చేస్తారు, నవధాన్యాలు వేస్తూ ఉంటారు. దేవునికి ప్రార్థన చేశాము, దైవ సేవకులు వాక్యం చెప్పి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి దేవుడే సహాయం చేస్తాడు అనే నమ్మకంతో మరి పని చేసుకోవాలి. ఒక పక్క ప్రార్థన చేపించి మరో పక్క ఏంది మరి ఇవన్నీ ఆచారాలు ఆచరిస్తే వారి యొక్క గురి, వారి యొక్క నమ్మిక అనేది దేవుని మీద పూర్తిగా లేదు. గమనించండి, ఇట్లాంటి విధానాలని దేవుని బట్టి ఏమాత్రం కూడా అనుసరించకూడదు. మనం పూర్తిగా దేవుని మీద నమ్మిక ఉంచాలి, పూర్తిగా దేవుని మీద నమ్మిక ఉంచి అనుభవంలోనికి రావాలి. దావీదు ఎలాంటి హృదయాన్ని కలిగి ఉన్నా అంటే దేవుని మీద నమ్మిక కలిగిన హృదయము దావీదు కలిగి ఉన్నాడు. దావీదు హృదయం ఎలాంటిదంటే దేవుని మీద నమ్మిక కలిగిన హృదయము, పూర్తి నమ్మిక, ఏమాత్రం సందేహింపకుండా పూర్తి నమ్మిక కలిగిన హృదయాన్ని దావీదు కలిగిన వాడుగా ఉన్నాడు. మనం కూడా అలాంటి హృదయాన్ని కలిగి ఉండాలి. మనకు అలాంటి హృదయం ఉందా? ఒక్కసారి మన జీవితాన్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఇంకొక మాట మనం చూద్దాం. చూడండి, దినవృత్తాంతములు మొదటి గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనం. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 22:7. మరియు దావీదు సొలొమోనుతో ఇట్లా, నేను నా కుమారుడా, నేను నా దేవుడైన యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించవలనని నా హృదయమందు నిత్యము చేసుకొని ఉండగా. చాలు చూడండి, ఇక్కడ దావీదు సొలొమోనుతో చెప్తున్నాడు, నా కుమారుడా, నేను నా దేవుడైన యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించవలనని నా హృదయమందు నిశ్చయము చేసుకొని ఉండగా అని. చూడండి, దేవుని యొక్క నామ ఘనత కొరకు ఒక మందిరాన్ని కట్టాలి అనే నిశ్చయత దావీదు హృదయంలో ఉంది. అంటే దావీదు హృదయం ఎలాంటిదంటే యెహోవా నామ ఘనత కొరకు పని చేయాలనే నిశ్చయత కలిగిన హృదయం. యెహోవా నామ ఘనత కొరకు పని చేయాలి అనే నిశ్చయత కలిగినటువంటి హృదయము. ప్రియులారా, మన జీవితంలో దేవుని కొరకు మనం ఏది చేసినా, దేవునికి మనం ఏది ఇచ్చినా మన యొక్క గురి ఎలా ఉండాలంటే దీని ద్వారా దేవునికే మహిమ రావాలి అనే గురి మనం కలిగి ఉండాలి. మనం ఇచ్చాం కాబట్టి, మనం చేస్తున్నాం కాబట్టి నాకు ఘనత రావాలి, నాకు పేరు కలగాలి, నన్ను గురించి మనుషులు గొప్పగా చెప్పుకోవాలనే ఉద్దేశము మనలో ఎంత మాత్రము ఉండకూడదు. గమనించండి, దావీదు యొక్క హృదయం ఎలాంటిదంటే దేవుని యొక్క నామ ఘనత కొరకు పని చేయాలని నిశ్చయత కలిగినటువంటి హృదయం. అలాగే మనము దేవుని యొక్క నామ ఘనత కొరకే పనిచేయాలి. మనము దేవుని కొరకు పనిచేస్తున్నాం కాబట్టి ఈ పని ద్వారా నాకు ఘనత రావాలి అనే ఆలోచన మనలో ఉండకూడదు. నేను దేవుని కొరకు కార్యం చేస్తూ ఉన్నాను, ఈ కార్యం నేను చేస్తున్నాను కాబట్టి మనుషులు నన్ను పొగడాలి, నన్ను మెచ్చుకోవాలి, నన్ను గణపరచాలి అనే ఆశ మనలో ఎంత మాత్రము ఉండకూడదు. మనం చేసే ప్రతి పని ద్వారా, అంటే దేవుని కొరకు మనం చేసే ప్రతి పని ద్వారా దేవునికే మహిమ కలగాలి,
దేవుడే మహిమపరచబడాలనే ఉద్దేశంతో మనం చేయాలి. మనం దేవునికి ఏదైనా ఇచ్చినా కూడా మనం ఇచ్చిన దాని ద్వారా కూడా దేవునికే మహిమ రావాలి, దేవుడే మహిమపరచబడాలి. మనం ఇచ్చినటువంటి వాటి ద్వారా మనకు ఘనత రావాలని చెప్పి మనం ఏమాత్రం కూడా ఆశించకూడదు. అది ఆత్మీయుల యొక్క విధానం. లోకములో మరి దేవుణ్ణి ఎరగని ప్రజలుగా ఎవరైతే పిలువబడుతున్నారో వారు మరి దేవునికి ఏదైనా ఇచ్చినా, దేవుని కొరకు ఏదైనా చేసినా ఏం ఆశిస్తారంటే ఘనతను ఆశిస్తారు. ఒకసారి మరి ఒక విషయాన్ని వింటూ వచ్చినాం. ఒక మందిరానికి మా పేరు పెడితే మేము చాలా డబ్బులు ఇస్తామని చెప్పి ఒక కుటుంబము మరి చెప్పడం అనేది వింటూ వచ్చాము. ఏం చేయాలా? మందిరానికి వాళ్ళ పేరు పెట్టాలా. చూడండి, దేవునికి ఇవ్వాలనే ఆలోచన కలిగి ఉన్నారు. అయితే వాళ్ళు ఏం ఆశిస్తున్నారంటే ఘనత ఆశిస్తూ ఉన్నారు. మా పేరు ఆ మందిరానికి పెడితే, అంటే మందిరం మీద వాళ్ళ పేరు వ్రాస్తే వాళ్ళు విస్తారంగా సమర్పించుకోవడానికి ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే వాళ్ళు ఏం ఆశిస్తున్నారంటే దేవునికి ఇవ్వడం ద్వారా ఘనత ఆశిస్తూ ఉన్నారు. గమనించండి, అలాంటి విధానము దేవుని ప్రజలు ఏమాత్రం కలిగి ఉండకూడదు. విశ్వాసులుగా పిలువబడే వారిలో అలాంటి విధానం ఏమాత్రము ఉండకూడదు. గమనించండి, దావీదు హృదయం ఎలాంటిదంటే దేవుని యొక్క నామ ఘనత కొరకు పని చేయాలనే నిశ్చయత కలిగిన హృదయముగా దావీదు హృదయం ఉంది. అలాగే మనం కూడా దేవుని కొరకు ఏది చేసినా, దేవునికి మనం ఏది ఇచ్చినా కూడా దాని ద్వారా దేవునికే మహిమ రావాలి, ఘనత రావాలని చెప్పి ఆశపడాలి. కానీ మనము దాని ద్వారా ఘనత పొందాలి అనే ఆశ మనలో ఏమాత్రము ఉండకూడదు. ఈ సమయంలో వాక్యం మనం చూస్తూ వచ్చాము. దావీదు హృదయం వలె సొలొమోను హృదయము లేదు అనే విషయాన్ని వింటున్నారా? దావీదు హృదయం వలె సొలొమోను యొక్క హృదయము లేదు. దావీదు హృదయం ఎలా ఉంది? దావీదు హృదయము యథార్థమైనది. దావీదు హృదయము దేవుని యందు నమ్మిక కలిగిన హృదయము. మూడవది, దావీదు హృదయము దేవుని యొక్క నామ ఘనత కొరకు పని చేయాలని నిశ్చయత కలిగిన హృదయము. ఇలాంటి హృదయాన్ని దావీదు కలిగి ఉన్నాడు. దావీదు కలిగిన ఈ హృదయం వలె మరి సొలొమోను హృదయం లేదు. ప్రియులారా, మన జీవితాన్ని ఒక్కసారి ఆలోచన చేసుకుంటే దావీదు హృదయం వలె మన హృదయం ఉందా? మనం పరిశీలన చేసుకోవాలి. దావీదు హృదయం వలె సొలొమోను హృదయం లేదు. అయితే మరి దావీదు హృదయం వలె మన హృదయం ఉందా? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. దావీదు హృదయం వలె మన హృదయం కూడా లేదు. కాబట్టి ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరుకోవాలి. ప్రభువా, దావీదు హృదయం వలె సొలొమోను హృదయం లేదని నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. అయ్యా, దావీదు హృదయం వలె నా హృదయం కూడా లేదయ్యా. దావీదు హృదయం వలె నా హృదయం లేదు ప్రభు, దయతో నన్ను క్షమించు. ఇకనైనా దావీదు హృదయం వల్ల నా హృదయం ఉన్నట్లుగా నన్ను సిద్ధపరచు అని ప్రభువుని మనము ప్రార్థించుకునే వారముగా ఉండాలి. రెండో విషయాన్ని మనం చూద్దాం. చూడండి, దినవృత్తాంతములు 2వ గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనం. ఆహాజు ఏలన ఆరంభించినప్పుడు 20 సంవత్సరం వాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు. చూడండి, ఇక్కడ దావీదు వలె అనే మాటను మనం గమనిస్తున్నాం. ఇక్కడ ఏం మాట ఉంది? దావీదు వలె. ఈ వచనములో ఆహాజు అనే రాజును గురించి రాయబడింది. ఆహాజు రాజు ఏలన ఆరంభించినప్పుడు 20 సంవత్సరముల వాడు అని చెప్పి ఇక్కడ రాయబడింది. యెరూషలేములో 16 సంవత్సరములు అతడు ఏలినవాడుగా ఉన్నాడు. అతనికి స్థితి ఎలా ఉంది అంటే అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదని చెప్పి రాయబడింది. గమనించండి,
అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు. దావీదు వలె అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. దీన్ని మనం ఎట్లా చెప్పుకోవచ్చు అంటే, దావీదు ప్రవర్తన వలె ఆహాజు రాజు యొక్క ప్రవర్తన లేదు అని మనం చెప్పవచ్చు. గమనించండి, దావీదు ప్రవర్తన వలె ఆహాజు రాజు యొక్క ప్రవర్తన లేదు. మరి ఇక్కడ దావీదు ప్రవర్తన గురించి మనం చూస్తున్నాం. దావీదు ప్రవర్తన ఎలా ఉందో మనం ఆలోచన చేయాలి. దావీదు ప్రవర్తన ఎలాంటిది? దావీదు ప్రవర్తన వలె ఆహాజు రాజు యొక్క ప్రవర్తన లేదు. మరి దావీదు ప్రవర్తన ఎలాగుంది అని మనము గమనించినట్లయితే చూడండి, దావీదు ప్రవర్తన గురించి కొన్ని మాటలు. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 14వ వచనం. మరియు దావీదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. చూడండి, ఇక్కడ దావీదు ఎట్లా ప్రవర్తించాడని చెప్పి రాయబడింది. సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు అంటే మంచి బుద్ధి కలిగి ప్రవర్తించిన వాడుగా ఉన్నాడు. వినండి, వాక్యం వినండి. మంచి బుద్ధి కలిగి ప్రవర్తించిన వాడుగా ఉన్నాడు. దావీదు ప్రవర్తన ఎలా ఉంది? సుబుద్ధి కలిగి ప్రవర్తించాను. ఏ బుద్ధమ్మా? మా వాక్యం వింటున్నారా? ఈయన నటుడు చూడమాకండి. సుబుద్ధి కలిగి ప్రవర్తించాను అంటే మంచి బుద్ధి కలిగి ప్రవర్తించిన వాడుగా ఉన్నాడు. మనం వాక్యంలో గమనించవచ్చు, సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తూ వచ్చిన దావీదును గురించి వాక్యంలో ఏం రాయబడిందంటే, దావీదు సౌలుకు బహు మేలు చేశాడు అని చెప్పి సమూయేలు మొదటి గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనంలో రాయబడింది. ఏం చేశాడు? సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తూ వచ్చిన దావీదు సౌలుకు మేలు చేసిన వాడుగా ఉన్నాడు. అంటే ఎవరిలో సుబుద్ధితో కూడిన ప్రవర్తన ఉంటుందో వారు ఇతరులకు ఏం చేస్తారు? మేలు చేస్తారు. అలాగే వాక్యంలో మనం గమనించవచ్చు, సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనంలో ఏం రాయబడిందంటే, దుర్బుద్ధి గల జనుల గురించి రాయబడింది. దుర్బుద్ధి కలిగిన జనులు ఇశ్రాయేలీలను కష్టపెట్టుకుని దేవుడు చేసినట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. అంటే ఇక్కడ దుర్బుద్ధి గల జనుల యొక్క విధానం ఏ రీతిగా ఉంది అంటే, వారు ఇతరులను కష్టపెట్టేవారుగా ఉంటున్నారు. అంటే ఇతరులకు నష్టం కలిగించేవారిగా, ఇతరులకు కీడు చేసేవారుగా వారు ఉంటున్నారు. చూడండి, ఎవరిలో దుర్బుద్ధి ఉంటుందో వారు ఏం చేస్తారంటే ఇతరులకి నష్టం కలగజేస్తూ ఉంటారు, ఇతరులకు కీడు చేసేదానికే ప్రయత్నిస్తూ ఉంటారు. దావీదులో సుబుద్ధితో కూడిన ప్రవర్తన ఉంది కనుక ఇతరులకు మేలు చేసిన వాడుగా ఉన్నాడు. దుర్బుద్ధి కలిగిన వాళ్ళేమో ఇతరులకు కీడు చేసేవారుగా ఉంటున్నారు. పిల్లలు, మన జీవితంలో మన ప్రవర్తన సుబుద్ధితో కూడిన ప్రవర్తనగా ఉండాలి, దుర్బుద్ధితో కూడిన ప్రవర్తనగా ఉండకూడదు. మన జీవితంలో ఇతరులకు మేలు చేసే వారంగా ఉన్నామా? అలా ఉన్నప్పుడే మనము సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తున్నట్లు, మనము ఇతరులకు కీడు చేసే వారంగా, ఇతరులకు నష్టాన్ని కలగజేసే వారంగా ఉంటే మనం దుర్బుద్ధి కలిగి ప్రవర్తిస్తున్నట్లు. ఏ విధంగా మన ప్రవర్తన ఉంది ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలి. గమనించండి, దావీదు ప్రవర్తన ఎలాంటిదంటే సుబుద్ధితో కూడిన ప్రవర్తన. అలాగే ఇంకొక మాట చూద్దాం దావీదుని గురించి, అతని ప్రవర్తన ఎలాంటిదో. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనం. 18:30. ఫిలిస్తీన్ల సర్దారులు యుద్ధమునకు బయలుదేరుచు వచ్చిరి. వారు బయలుదేరినప్పుడెల్లను దావీదు బహు వివేకము కలిగి ప్రవర్తించుచూ రాగా సౌలు సేవకులందరికంటే అతని పేరు బహు ప్రసిద్ధికెక్కాను. చూడండి, ఇక్కడ దావీదు బహు వివేకం కలిగి ప్రవర్తించుచూ రాగా అని రాయబడింది. దావీదు ఎట్లా ప్రవర్తించాడు? బహు వివేకం కలిగి ప్రవర్తిస్తూ వచ్చాడు. అంటే దావీదు ప్రవర్తన వివేకం కలిగి, మరి వివేకంతో కూడిన ప్రవర్తనగా ఉంది. వివేకము కలిగి ప్రవర్తిస్తూ వచ్చాడు.
మన జీవితంలో కూడా వివేకముతో కూడిన ప్రవర్తన కలిగి ఉండాలి. వాక్యములో వ్రాయబడింది కదా, పాముల వలె వివేకులంగా మనం ఉండాలి, పావురం వలె నిష్కపటులంగా మనం ఉండాలి. గమనించండి, మన జీవితంలో వివేకం అనేది అవసరం. వివేకము కలిగి మనం ప్రవర్తించాలి. దావీదు వివేకం కలిగి ప్రవర్తిస్తూ వచ్చాడు. వివేకం కలిగి ప్రవర్తిస్తూ వచ్చాడు కాబట్టి మరి అతని యొక్క పేరు ప్రసిద్ధికి ఎక్కుతూ వచ్చింది. సౌలు సేవకులందరికంటే అతని పేరు ప్రసిద్ధికి ఎక్కినట్టుగా ఇక్కడ వ్రాయబడింది. గమనించండి, వివేకం కలిగి తాను ప్రవర్తించినట్లుగా మనం చూస్తున్నాం. ఏ సమయంలో వివేకం కలిగి ప్రవర్తించాడని చెప్పి ఇక్కడ రాయబడిందంటే, శత్రువులు అంటే ఫిలిస్తీయులు యుద్ధానికి బయలుదేరి వచ్చినప్పుడు, శత్రువులు మరి నష్టము కలగజేయడానికి, హాని చేయడానికి, కీడు చేయడానికి బయలుదేరి వచ్చినప్పుడు దావీదు బహు వివేకం కలిగి ప్రవర్తిస్తూ వచ్చాడు. అలా వివేకం కలిగి ప్రవర్తించడం ద్వారా శత్రువులు మరి అతను ఏం చేయలేకపోయారు. అంటే శత్రువుల ద్వారా కలిగే నష్టం నుంచి తాను ఏం చేయబడ్డాడంటే కాపాడబడ్డాడు. అలాగే మనము వివేకంతో కూడిన ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు శత్రువు మన మీద దాడి చేస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయబడతామంటే ఆ శత్రువు ద్వారా కలిగే నష్టం నుంచి మనం కాపాడబడతాం. మనలో వివేకంతో కూడిన ప్రవర్తన లేకపోతే శత్రువు మనల్ని నష్టపరుస్తాడు, అపవాది మనల్ని నష్టానికి గురి చేస్తాడు. కాబట్టి మన జీవితంలో అపవాది ద్వారా మనకు నష్టము కలగకుండా మనం కాపాడబడాలంటే వివేకంతో కూడిన ప్రవర్తన మనలో ఉండాలి. ఈ ప్రవర్తన ఎలా మనకు అనుగ్రహించబడుతుంది? వాక్యంలో రాయబడింది. రాజుల మొదటి గ్రంథములో మనము 2వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే, ఎవరైతే దేవుని యొక్క మార్గాలను అనుసరిస్తారో వారు వివేకం కలిగిన వారుగా చేయబడతారని చెప్పి రాయబడింది. వివేకం కలిగిన వారు ఎవరు చేయబడతారు? ఆయన యొక్క మార్గాలను అనుసరించేవారు. ఆయన మార్గాలను అనుసరించడం అంటే ఆయన మార్గాలు ఎలాంటివో మనం తెలుసుకోవాలి. వాక్యములో ప్రకటన గ్రంథంలో మనం గమనించవచ్చు. ప్రకటన 15:4 ఏం రాయబడిందంటే, ఆయన మార్గములు న్యాయములు సత్యములు అని చెప్పి రాయబడింది. ఆయన మార్గాలు న్యాయములుగా సత్యములుగా ఉన్నాయి. ఆయన మార్గాలను అనుసరించి నడుచుకోవడం అంటే న్యాయాన్ని సత్యాన్ని కలిగి జీవించడమే. దావీదు జీవితంలో మరి న్యాయవంతుడిగా సత్యవంతుడిగా జీవిస్తూ వచ్చాడు. దాని ద్వారా దేవుడు ఏం చేశాడంటే మరి అతనికి వివేకం కలిగిన ప్రవర్తన ఇచ్చాడు, అంటే వివేకాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు. గమనించండి, దేవుని మార్గాలను అనుసరిస్తే వివేకం కలిగిన వారం అవుతాము. దేవుని మార్గాలు ఎలాంటివి అంటే న్యాయమైనవి, సత్యమైనవి. మనం న్యాయముగా సత్యముగా నడుచుకున్నప్పుడే ఆయన మార్గాలు నడుస్తున్నట్లు. ఆయన మార్గాలు మనం నడుస్తూ ఉన్నప్పుడు ఆయన వివేకాన్ని మనకిస్తాడు. మనము వివేకం కలిగి ప్రవర్తించే వారంగా చేయబడతాము. అప్పుడే శత్రు బారి నుంచి మనము కాపాడబడతాము. గమనించండి, మన జీవితంలో వివేకంతో కూడిన ప్రవర్తన మనము కలిగి ఉండాలి. వివేకం ఎట్లా అనుగ్రహించబడుతుందంటే దేవుని మార్గాన్ని అనుసరించడం ద్వారా. దేవుని మార్గాలు న్యాయములు, సత్యములు. కాబట్టి మనము ఆ రీతిగా మరి వివేకం కలిగిన ప్రవర్తన కలిగి ముందుకు సాగే వారముగా ఉండాలి. ఇంకొక మాట మనం చూద్దాం దావీదు ప్రవర్తన గురించి. చూడండి, కీర్తన 143, 143వ కీర్తన 10వ వచనం. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. చాలు. ఈ కీర్తన దావీదు కీర్తన. దావీదు ఈ యొక్క కీర్తన 10వ వచనం ఏమంటున్నా అంటే, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము అంటున్నాడు. గమనించండి, దేవా నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించు నాకు నేర్పించు అని చెప్పి దేవుని అడుగుతా ఉన్నాడు. ఆ విధంగా దేవుని తను అడిగేవాడుగా ఉండటం బట్టే తాను మరి ఎలాంటి వాడుగా పిలువబడ్డాడంటే అపోస్తుల కార్యముల్లో 13:22లో దేవుడు చెప్పాడు. అంటే దేవుడు అతని గురించి సాక్ష్యం ఇచ్చాడు.
దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని. అంటే దావీదు దేవునికి ఇష్టానుసారమైన మనుషుడిగా చేయబడ్డాడు. దేవుని చిత్తానుసారమైన మనుషుడిగా తాను చేయబడతా వచ్చాడు. చూడండి, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పమని దేవుడిని అడుగుతా వచ్చాడు. దేవుడు చిత్తానుసారంగా ప్రవర్తించేది దేవుడు అతనికి నేర్పించాడు. దేవునికి ఇష్టడుగా తన సాక్ష్యం పొందాడు అంటే దేవుని చిత్తానుసారంగా తాను ప్రవర్తించేవాడుగా చేయబడ్డాడు. గమనించిన దావీదు ప్రవర్తన ఎలాంటిదంటే దేవుని చిత్తానుసారమైన ప్రవర్తన. ఎలాంటి ప్రవర్తన? దేవుని చిత్తానుసారమైన ప్రవర్తన. ప్రియుల, మనలో కూడా దేవుని చిత్తానుసారమైన ప్రవర్తన ఉండాలి. చాలాసార్లు దేవుని చిత్తానుసారమైన ప్రవర్తన మనం విడిచిపెట్టేస్తాం. గమనించండి, ప్రతి దినము ఉదయము సాయంకాలము దేవుని యొక్క వాక్యాన్ని చదువుకోవడం అనేది దేవుని చిత్తానుసారమైన ప్రవర్తన కలిగి ఉండం. చాలామంది మరి ఆ విధంగా చేయరు. ఆ విధంగా చేయట్లేదంటే వాళ్ళు దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించట్లేదు అని అర్థం. అలాగే ప్రతి ఆదివారము దేవుని మందిరానికి సమయానికి రావడము దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించడం. వింటున్నారా? ఏ దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించడం? దేవుని మందిరానికి సమయానికి రావడము దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించడం. చాలామంది దేవుని మందిరానికి సమయానికి రారు. వారు కుదిరినప్పుడు పనులను అయినప్పుడు వస్తారు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించడం లేదు. కొంతమంది మరి ఆదివారం చిన్న చిన్న విషయాలకి ఏం చేస్తారంటే మందిరం మానుకుంటూ ఉంటారు. చిన్న చిన్న విషయాలకే మందిరాన్ని మానేస్తూ ఉంటారు. గమనించండి, ఏదైనా ప్రాముఖ్యమైన మరి ఇబ్బంది లేక అవసరత ఏర్పడినప్పుడు ఒకవేళ మందిరానికి మానేరంటే అది కొంతవరకు పర్వాలేదు. కానీ చిన్న చిన్న విషయాలకు ఏం చేస్తారంటే మందిరం మానేస్తూ ఉంటారు. ఒక గ్రామంలో ఒక కుటుంబం ఉంది. దాదాపు ఆ కుటుంబంలో 4-5 విశ్వాసులే. అయితే వాళ్ళు ఆదివారం వచ్చింది అంటే ఎవరో ఒకళ్ళు ఇంటి దగ్గర ఉంటారు, మిగతా వాళ్ళు మందిరానికి వస్తారు. ఎందుకు ఒకళ్ళు ఇంటి దగ్గర ఉంటున్నారంటే ఇంటికి కాపలా, దొంగలు పడతారేమో అని. చూడండి, కుటుంబంగా అందరూ మందిరానికి రావడం దేవుని చిత్తం. కానీ ప్రతి వారు ఎవరో ఒకళ్ళు ఇంటి దగ్గర ఉంటారన్నమాట. ఆదివారం వచ్చిందంటే ఎవరో ఒకళ్ళు ఇంటి దగ్గరే ఉంటారు, రారు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని చిత్తాన్ని పక్కన పెట్టేస్తూ ఉన్నారు. దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించడం లేదు, వారికి ఇష్టమైనట్టు ప్రవర్తిస్తూ ఉన్నారు. చాలాసార్లు మనం కూడా మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం, మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతూ ఉంటాం, మన ఇష్టానుసారంగా మనము ఈ లోకల కార్యాలు చేసుకుంటూ పోతూ ఉంటాం. దేవుని చిత్తాన్ని గురించినటువంటి ఆలోచనే మనకేమాత్రము ఉండదు. గమనించండి, వాక్యం చదువుకునే విషయంలో దేవుని చిత్తం ఏంటి, అలాగే మందిరానికి వెళ్ళే విషయంలో దేవుని చిత్తం ఏంటి అని ఒకసారి ఆలోచన చేసుకుని మనము మరి దేవుని కార్యాల విషయంలో దేవుని చిత్తానుసారంగా ప్రవర్తిస్తే ఆశీర్వదించబడతాం, మేలు పొందుతాం. దేవుని చిత్తాన్ని త్రోసివేసి మన ఇష్టానుసారంగా మనం బ్రతికితే ఎంతో నష్టపోయే వారంగా ఉంటాం. చాలాసార్లు చాలామంది కుటుంబాల్లో, విశ్వాసులుగా పిలువబడుతున్న కుటుంబాల్లో మరి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, ఇబ్బందులు, కొరతలు, లోట్లుంటూ ఉన్నాయి. కారణం ఏంటంటే మరి దేవుని చిత్తాన్ని పక్కన పెట్టేసి వారి ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. దాన్ని బట్టే వారికి ఇష్టమైతే బైబిల్ చదువుతారు, లేకపోతే చదవరు. వారికి ఇష్టమైతే మందిరానికి వస్తారు, లేకపోతే రారు. వారికి ఇష్టం వచ్చినప్పుడు మందిరానికి వస్తారు. కాబట్టి ఈ విధంగా జీవించేటను బట్టే చాలామంది కుటుంబాల్లో మరి లేముంటా ఉంది, ఎంతో సమస్యలు వస్తూ ఉన్నాయి. గమనించండి, మన జీవితంలో ఎక్కడ దేవుని చిత్తాన్ని త్రోసివేసి మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాము గ్రహించి మరి అలాంటి స్థితి వదిలిపెట్టి ఇకనైనా దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించేది మనము నేర్చుకోవాలి. వాక్యం మనం చూస్తూ వచ్చాము. మరి దావీదు ప్రవర్తన వలె ఆహాజు రాజు యొక్క ప్రవర్తన లేదు అనే విషయాన్ని. దావీదు ప్రవర్తన ఎలా ఉంది మనం చూస్తూ వచ్చాము. సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు, బహు వివేకం కలిగి ప్రవర్తిస్తూ వచ్చాడు, అలాగే దేవుని చిత్తానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చాడు. ఇలాంటి ప్రవర్తన దావీదు కలిగి ఉన్నాడు. దావీదు ప్రవర్తన వలె ఆహాజు రాజు యొక్క ప్రవర్తన లేదు. అయితే మన యొక్క విషయం ఏంటి?
దావీదు ప్రవర్తన వలె మన ప్రవర్తన ఉందా పరిశీలన చేసుకోవాలి. నిజముగా దావీదు ప్రవర్తన వల్ల మన ప్రవర్తన కూడా లేదు. కాబట్టి ప్రభు దగ్గర క్షమాపణ కోరుకుని, అయ్యా దావీదు ప్రవర్తన వల్ల నా ప్రవర్తన లేదయ్యా, నన్ను క్షమించు, ఇక నేను దావీదు ప్రవర్తన వలె నా ప్రవర్తన ఉన్నట్లు నన్ను సిద్ధపరచు ప్రభు అని ప్రభుని మనము ప్రార్థించుకునే వారంగా ఉండాలి. ఈ సమయంలో 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటేంది, దావీదు హృదయం వలె ఎవరు హృదయం లేదు చెప్పండి. దావీదు హృదయం వలె సొలొమోను హృదయం లేదు. రెండవది ఏంది, దావీదు ప్రవర్తన వలె ఆహాజు రాజు యొక్క ప్రవర్తన లేదు. ప్రియులారా, మన జీవితంలో మరి దావీదు హృదయం వలె మన హృదయం ఉందా మనం పరిశీలన చేసుకోవాలి. దావీదు ప్రవర్తన వలె మన ప్రవర్తన ఉందా మనం పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ దావీదు హృదయం వలె మన హృదయం లేకపోయినట్లయితే, దావీదు ప్రవర్తన వలె మన ప్రవర్తన లేకపోయినట్లయితే ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరుకుని ఇక నేను సరి చేసుకుని మరి దావీదు హృదయం వలె మన హృదయం ఉండునట్లుగా, దావీదు ప్రవర్తన వలె మన ప్రవర్తన ఉన్నట్లుగా ఆ ప్రభు యొక్క సహాయాన్ని మనము కోరుకోవాలి. ప్రభు అలాగున మనకు సహాయం చేయనుగాక.